నమస్కారం బీటీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. అన్నమయ్య జిల్లాలో రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు. ప్రమాదానికి గల కారణాలను అధికారుల్ని అడిగి తెలుసుకున్న సీఎం ప్రమాదంలో 9 మంది చనిపోయారని, గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందిస్తున్నామని సీఎంకు తెలిపిన అధికారులు. గతంలో ఏపీ ఓ గంజాయి హబ్ గా ఉండేదని హోంమంత్రి వెల్లడి. గత ప్రభుత్వంలో స్కూల్ బ్యాగుల్లోకి గాంజా ప్యాకెట్లు వెళ్లాయని హోంమంత్రి విమర్శ. గంజాయి నిర్మూలనకు ఒక యజ్ఞం తరహాలో పనిచేస్తున్నామని స్పష్టీకరణ. మాజీ సీఎం జగన్ వైసీపీ నేతలు తీవ్ర ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారని, అందువల్లనే రాష్ట్రంలో గందరగోళం సృష్టించేందుకు కుట్రలు పన్నుతున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమా ఆరోపణ. జగన్మోహన్ రెడ్డి వైసీపీ నేతలకు ఏం పోయే కాలం వచ్చిందని మండిపాటు. పల్నాడు, బంగారుపాళ్యం, గుడివాడ వంటి ఘటనలు జగన్ కుతంత్రాల్లో భాగమేనని ఆరోపణ. విజయవాడలో సంచలనం రేపిన రిటైర్డ్ ఇంజనీర్ కేసుని ఛేదించిన నగర పోలీసులు. సాంకేతికతను జోడించి నిందితురాల్ని కటకటాల వెనక్కు నెట్టిన పోలీసులు. సొమ్ము కోసం హత్య చేసిన నిందితుల్ని చాకచక్యంగా పట్టుకుని అరెస్టు చేసినట్లు ఏసీపీ దామోదర్ వెల్లడి. రాయచోటి రోడ్డు ప్రమాదంపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 9 మంది మృత్యువాత పడటంపై చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. ప్రమాదానికి గల కారణాలని అధికారుల్ని అడిగి తెలుసుకున్నారు. అన్నమయ్య జిల్లాలో రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పుల్లంపేట మండలం రెడ్డి చెరువు కట్టపై మామిడి లోడుతో వెళ్తున్న లారీ బోల్తాపడి 9 మంది మృత్యువాత పడటంపై విచారం వ్యక్తం చేశారు. ప్రమాదానికి గల కారణాలని అధికారుల్ని అడిగి తెలుసుకున్నారు. ప్రమాదంలో 9 మంది చనిపోయారని, గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందిస్తున్నామని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. రాజంపేట నుంచి రైల్వే కోడూరుకి వీరు ప్రయాణిస్తున్న సమయంలో రాత్రి ఈ ప్రమాదం చోటు చేసుకుందని అధికారులు సీఎంకు వివరించారు. మృతులంతా రైల్వే కోడూరు శెట్టిగుంట ఎస్టీ కాలనీకి చెందిన కూలీలని తెలియటంతో ముఖ్యమంత్రి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కూలీ పనులకు వెళ్లి ఇంటికి వచ్చే సమయంలో మృత్యువాత పడటం బాధాకరమని అన్నారు. మృతుల కుటుంబాలకి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. గాయపడిన వారికి నాణ్యమైన వైద్య చికిత్స అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారుల్ని ఆదేశించారు. గత ప్రభుత్వంలో స్కూల్ బ్యాగుల్లోకి గంజా ప్యాకెట్లు వెళ్లిపోయాయని హోంమంత్రి వంగలపూడి అనిత విమర్శించారు. గతంలో ఏపీ ఓ గంజాయి హబ్ గా ఉండేదని హోంమంత్రి అన్నారు. నాటి నుంచి నేటి వరకు కూడా ఒక యజ్ఞం తరహాలో గంజాయి నిర్మూలనకి పనిచేస్తున్నామని స్పష్టం చేశారు. హోంమంత్రి మీడియాతో మాట్లాడుతూ ఇతర రాష్ట్రాలలో ఎక్కడ గంజాయి దొరికినా దాని మూలాలు ఏపీలో ఉన్నాయని చెప్పేవారని, అయితే గత ఏడాది కాలంగా తాము చేసిన కృషి కారణంగా రాష్ట్రంలో గంజాయిని నియంత్రించగలిగామని చెప్పారు. ఈగల్ అనే పేరును ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ప్రతిపాదించారని చెప్పుకొచ్చారు. ఈగల్ స్థాపించినప్పటి నుంచి రవికృష్ణను డైరెక్టర్ గా చేసి వర్క్ ను ప్రారంభించామని చెప్పారు. వైజాగ్, విజయవాడ, రాజమండ్రిలో 3 ఈగల్ టీంలు పర్యవేక్షిస్తున్నాయని తెలిపారు. ఏజెన్సీ నుంచి వచ్చే రూట్లలో సీసీ కెమెరాలు, చెక్ పోస్టులు ఏర్పాటు చేశామని, ఈ రోజుకి 831 గంజాయి కేసులు నమోదు చేశామని వెల్లడించారు. ఈరోజు ఈగల్ కి సంబంధించి కార్యకలాపాలు కానీ, గాంజా నిర్మూలనకి గవర్నమెంట్ ఏం చేస్తుందన్న విషయాలు కానీ ప్రజలకి చెప్పాల్సిన బాధ్యత, అదేవిధంగా ప్రజలకి మోటివేట్ చేయాల్సిన బాధ్యత కూడా ఉంది. కాబట్టి ఈరోజు మీ అందరి ముందుకు రావడం జరిగింది. ఈరోజు పర్టికులర్గా చెప్పాలంటే ఒక గాంజాయి మహమ్మారి నుంచి రాష్ట్రాన్ని రక్షించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు లిటరల్లీ చెప్పాలంటే ఒక యజ్ఞమే చేస్తున్నారు. ఎందుకంటే డే ఫస్ట్ నుంచి కూడా గవర్నమెంట్ ఏర్పడిన దగ్గర నుంచి కూడా ఈ రాష్ట్రం అన్ని వ్యవస్థలు నిర్వీర్యం అయిపోయినాయి. ఈ వ్యవస్థని నిర్వీర్యం అయిపోయిన తర్వాత తిరిగి గాడిలో పెట్టడానికి ప్రత్యేకంగా ఇక్కడ అత్యంత అవరోధమైన గాంజాయిని అరికట్టాలి అని ఒకే ఒక ఉద్దేశంతో నేను హోమ్ మినిస్టర్గా ఛార్జ్ తీసుకున్న తర్వాత నుంచి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు నారా లోకేష్ గారు ఆదేశాల మేరకు డే ఫస్ట్ నుంచి కూడా ఒక టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేయాలి. టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయడం ద్వారా కొంత గాంజాయి విషయంలో చాలా ఎక్కువగా మనం దృష్టి పెట్టి దాన్ని నివారించే కార్యక్రమాలు చేయాలి అని చెప్పి ఆ రోజు ఆలోచన చేసుకొని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎక్కడా కూడా శక్తి వంచన లేకుండా, పర్టికులర్గా ఈ వర్డ్ ఎందుకు ఉపయోగిస్తున్నానంటే శక్తి వంచన లేకుండా పని చేసాం కాబట్టి ఈ రోజుకి గాంజా విషయంలో మేము రిజల్ట్, ఆ ఫలితాన్ని కూడా మేము అందుకోగలుగుతున్నాం, మీ అందరికీ కూడా అందించగలుగుతున్నాం. ఎందుకంటే ఒకానొక సందర్భంలో ఆంధ్రప్రదేశ్ అనేసరికి గాంజా హబ్ అని, లేకపోతే డ్రగ్స్ హబ్ అని మాట్లాడుకునే సందర్భం. అదేవిధంగా ఎక్కడైనా గాంజా దొరికింది, డ్రగ్స్ దొరికినాయి అంటే పక్క రాష్ట్రాల్లో ఉన్న డీజీపీలు కూడా ప్రెస్ మీట్లు పెట్టి ఇదంతా కూడా హారిజన్ ఆంధ్రప్రదేశ్ నుంచే వస్తుంది, గాంజా అంటే ఆంధ్రప్రదేశ్ ఉత్తరాంధ్ర నుంచి ఎక్కువగా వస్తుంది అని చెప్పుకునే పరిస్థితి నుంచి ఈరోజు ఏదైతే ఏజెన్సీ ప్రాంతం అరకు, పాడేరు అటువంటి ప్రాంతాలు గంజా హబ్గా మారాయి అనుకున్న పరిస్థితి నుంచి ఈరోజు తిరిగి కాఫీ బ్రాండ్గా ఈరోజు తీర్చిదిద్దగలిగే పరిస్థితి తీసుకొచ్చామంటే, ఈరోజు అరకు అంటే ఒక కాఫీ గుర్తొచ్చే విధంగా తయారు చేసుకున్నామంటే ఈరోజు
శక్తి వంచన లేకుండా ఈగల్ టీం అదేవిధంగా డిపార్ట్మెంట్ ఈరోజు గవర్నమెంట్ కలిసి పనిచేసింది. ఈరోజు మాజీ సీఎం జగన్ వైసీపీ నేతలు తీవ్ర ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారని, అందువల్లనే రాష్ట్రంలో గందరగోళం సృష్టించేందుకు కుట్రలు పన్నుతున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమా ఆరోపించారు. ఈ మేరకు మీడియాతో ఆయన మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి వైసీపీ నేతలకు ఏం పోయే కాలం వచ్చిందని దుమ్మెత్తిపోశారు. పల్నాడు, బంగారుపాళ్యం, గుడివాడ వంటి ఘటనలు జగన్ కుతంత్రాల్లో భాగమేనని అన్నారు. అహంకారం, మదం, ఒళ్ళు బలుపుతో చంద్రబాబు నాయుడు వయస్సుపై స్పీకర్ అయ్యన్న, కొల్లు రవీంద్రలపై పిచ్చుకోతలు కోస్తున్నారని అన్నారు. వైసీపీ నేతలకు ప్రజల్లోకి వెళ్లే దమ్ము ధైర్యం లేక పార్టీ మీటింగ్లు, ప్రెస్ మీట్లు పెట్టి పిచ్చుకోతలు కూస్తున్నారని అన్నారు. ఇటువంటి మాటలు మాట్లాడితే జైల్లో పెడతారని, సానుభూతి పొందవచ్చు అని అనుకుంటున్నారా అని ప్రశ్నించారు. ఇటువంటి వ్యాఖ్యలు చేసిన వారిని సంబంధిత శాఖల పోలీసు అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమం కింద రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కుటుంబ సాధికార సారథి దగ్గర నుంచి పై స్థాయి నాయకుడి వరకు అందరూ కూడా ప్రతి ఇంటికి కూడా వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకొని ఏదైతే పార్టీ ఇచ్చిన కార్యక్రమాన్ని చూపిస్తూ ఉన్నారు. కూటమి పరిపాలన తీరు బాగుంది. అదేవిధంగా వాళ్ళకున్న సమస్యలు కూడా చెప్తూ ఉన్నారు. ఏదైతే కాలనీలో డ్రైనేజీ విషయంలో కావచ్చు, మంచినీళ్ళ విషయంలో మంచి చెడు చెప్పి చేయించుకుంటూ ఉన్నారు. ఏదైతే తల్లికి వందనం డబ్బులు ప్రతి ఒక్కరికి పట్టడం వల్ల చాలా సంతోషంగా ఉన్నారు. అలాగే మొన్న జరిగిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ కూడా బాగా సక్సెస్ అయింది, విజయవంతమైంది. చాలా పెద్ద ఎత్తున మరి అక్కడ విద్యాలయాల్లో జరిగే కార్యక్రమాలు కూడా వెలుగులోకి వచ్చి మిగతా కార్యక్రమాలన్నీ కూడా ముందుకెళ్తా ఉన్నాయి. అభివృద్ధి కార్యక్రమాలు, మధ్యాహ్న భోజనం కూడా సన్నబియ్యం పెట్టిన తర్వాత చాలా చక్కగా ఉందని తల్లిదండ్రులు, పిల్లలు కూడా చెప్తూ ఉన్నారు. కృష్ణా జిల్లాలో గత వారం రోజులుగా సంఘటనలు చూస్తే మాజీ మంత్రి పేర్నాని వ్యాఖ్యలు కుట్రకోణం బయటపడుతూ ఉంది. నెల్లూరు ఇప్పుడు బంగారుపాళ్యం ఏదైతే అక్కడ మ్యాంగో రైతులకి ప్రభుత్వం 4 రూపాయలు ఇచ్చి 8 రూపాయలు పల్ప్ యూనిట్లు, ప్రాసెసింగ్ యూనిట్ల దగ్గర కొనిపించి 12 రూపాయలు ఇస్తూ ఉంటే పక్కనున్న కర్ణాటక రాష్ట్రంలో ఆ మాత్రం కూడా లేదు, దానికి 16 రూపాయలు ఇస్తున్నారని అక్కడ అబద్ధం, అసత్యం మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి. అక్కడ తీసుకెళ్ళి పోలీసుల మీద ఎలా ఏ విధంగా వాళ్ళ బిహేవియర్ ఉంది, ఏముంది, తెనాల్లో కావచ్చు, లేకపోతే సింగయ్య కారు కింద పడింది కావచ్చు, సత్యనపల్లిలో మరి ఆ బెట్టింగ్ బ్యాచ్ దగ్గర జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు కావచ్చు, వదిల్లో అమరావతి మహిళలు అక్కడ వాళ్ళ నిరసన తెలియజేయడానికి ప్లే కార్డ్స్ పట్టుకుంటే వాళ్ళ మీద పోలీసుల మీద రాళ్ళు చెప్పులు వేయించింది కావచ్చు. దాని తర్వాత గత ఈ వారం మాజీ మంత్రి వ్యాఖ్యలన్నీ చూస్తూ ఉంటే ఏదో విధంగా జరుగుతున్న అభివృద్ధి ఇప్పుడు ఈరోజు నిన్న చూసారు, వాళ్ళ పత్రికలో వచ్చింది. బిట్స్ పిల్లని మరి ఆ చైర్మన్ కూడా నిన్న 1000 కోట్లతో రాబోయే రోజుల్లో కొత్త కోర్సులు ఏ విధంగా ఆదిత్య బిర్లా చైర్మన్ మాట్లాడింది కూడా మీడియాలో, పత్రికలో మనం చూసాం. అమరావతిలో సుమారు దగ్గర 60,000 కోట్ల రూపాయలు పనులన్నీ కూడా గేరప్ అయ్యి టెండర్లు పిలిచి పనులు ముందుకెళ్తూ ఉన్నాయి. 10,000 మంది కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. విజయవాడలో సంచలనం రేపిన రిటైర్డ్ ఇంజనీర్ కేసుని పోలీసులు ఛేదించారు. సాంకేతికతను జోడించి నిందితురాల్ని బెజవాడ పోలీసులు కటకటాల వెనక్కు నెట్టారు. విజయవాడలో సంచలనం రేపిన రిటైర్డ్ ఇంజనీర్ కేసు వివరాలు సెంట్రల్ ఏసీపీ దామోదర్ మీడియాకు వివరించారు. పల్లెపు మంగ అలియాస్ అనూష మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎన్టీఆర్ కాలనీలో ఈ నెల 10న జరిగిన రిటైర్డ్ ఇంజనీర్ బొద్దులూరి రామారావు హత్య కేసులో నిందితురాలని చెప్పారు. ఈమెది ఖమ్మం జిల్లా కొత్తగూడెం మండలం మాయాబజార్ అని, ఈమెకు బాల్యంలోనే వివాహమైందని చెప్పారు. 3 పిల్లలు పుట్టిన తర్వాత మొగుడిని పిల్లని వదిలివేసింది. జల్సాలకు అలవాటు పడ్డ అనూష ఎల్లో యాప్ లో రాజా అనే మరొక మగాడికి వల విసిరిందని అన్నారు. రెండో భర్తగా సిద్దిపేటకు చెందిన వ్యక్తిని పెళ్లాడింది. ఆయనతో ఉంటూనే మోజో అనే మరొక యాప్ లో 3వ వాడి కోసం సర్చ్ చేసిందని అన్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన వేమిరెడ్డి ఉపేంద్ర రెడ్డితో ముచ్చటగా 3వసారి మనవాడిందని అన్నారు. మంగళగిరి నియోజకవర్గంలోని నులకపేటలో మకాం పెట్టారు. కేర్ టేకర్ గా పనిచేస్తానంటూ విజయవాడలోని ఏజెంట్ ద్వారా ఎన్టీఆర్ కాలనీకి చెందిన బొద్దులూరి రామారావు అనే రిటైర్డ్ ఇంజనీర్ ఇంట్లో పనిలో చేరింది. 70 ఏళ్ల రామారావుతో పాటు 90 ఏళ్లున్న ఆయన తల్లి సరస్వతికి వంట చేసి పెట్టడంతో పాటు ఇంటి పని చేసుకునేందుకు పనిలో చేరిందని అన్నారు. ముచ్చటగా 3 రోజులు పనిచేసిన ఆమెకు ఇంటి యజమాని వద్ద నగదు బంగారం భారీగా ఉంటాయని, ఎలాగైనా దోచేయాలనే దుర్బుద్ధి పుట్టింది. అనుకున్నదే తడువుగా జులై 10వ తేదీన రాత్రి 10:30 సమయంలో ఇంటి యజమాని రామారావు నిద్రపోతున్న తర్వాత అనూష భర్త
ఉపేంద్రకు ఫోన్ చేసి పిలిపించిందని అన్నారు. పక్కా ప్లాన్ ప్రకారం ఇరువురు కలిసి రామారావు కళ్ళలో కారం కొట్టి దిండుతో అదిమి ఛాతిపై కూర్చొని హత్య చేశారని అన్నారు. ఆ తర్వాత బీరువాలో ఉన్న నగదు, బంగారం, చీరలు దొరికిన వాడికి దోచుకొని పరారయ్యారు. పని మనిషి లేకపోవటం, కొడుకు విగత జీవిగా పడి ఉండటాన్ని గమనించిన రామారావు తల్లి ఇరుగు పొరుగు వారికి ఫోన్ చేసి సమాచారం ఇచ్చిందని అన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారని, పరారీలో ఉన్న నిందితుల జాడ ఎప్పటికప్పుడు పసిగట్టారని చెప్పారు. అపార్ట్మెంట్ వద్ద ఉన్న సీసీ కెమెరాలు, నిందితురాలు ఫోన్ నెంబర్ ఆధారంగా సొమ్ము కోసం హత్య చేసిన అనూష, ఉపేంద్రను చాకచక్యంగా పట్టుకుని అరెస్టు చేసినట్లు ఏసీపీ తెలిపారు. కేసును ఛేదించిన పోలీసు సిబ్బందిని అభినందించారు. వీరికి అవార్డులు, రివార్డుల్ని అందజేయనున్నట్లు ప్రకటించారు. అయితే అతనికి వంట ఉండటానికి కేర్ టేకర్ చూసుకుంటే వాళ్ళ మదర్ని కూడా చూసుకోవడం కోసం గత నెల ప్రసాదంపాడులో ఈ యొక్క ఏజెంట్స్ ఉంటారు కదా, ఏజెంట్స్ని సంప్రదిస్తే ఆ ఏజెంట్ ఒక నెంబర్ ఇచ్చాడు అతనికి, రామారావుకి. ఆ నెంబర్ తోటి అతను గత నెల 15వ తారీఖు నాడు ఈ కేసులో ముద్దాయి అయినటువంటి పల్లెపు మంగ ఈవిడికి ఫోన్ చేసి అతను రమ్మని చెప్తే 16వ తారీఖు నాడు అతను వెళ్ళిన తర్వాత ఆ రోజు అతనికి వంట వండి పెట్టింది. తర్వాత మధ్యలో ఒక 5,000 ఏమో క్యాష్ కూడా ఇవ్వడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ వెళ్ళిపోయి ఆవిడ మళ్ళీ 4వ తారీఖు ఈ యొక్క బొద్దులు వెంకటరామారావు ఇంట్లో జాయిన్ అయింది. జాయిన్ అయిన తర్వాత మరలా ఇవాళ రన్ అవుతామన్నారు. తర్వాత కూతురు కూడా వచ్చింది. కూతురు ఒక 3 రోజులు ఉంది. 3 రోజులు ఉండి సోమవారం ఇవాళ సోమవారం, అంతకుముందు సోమవారం రోజు ఆవిడ వెళ్ళిపోయింది, హైదరాబాద్ వెళ్ళిపోయింది. 10వ తారీఖు నైటు ఈ యొక్క పల్లెపు మంగ వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయన్న ఆలోచనతో, ఒక దురుద్దేశంతో, దుర్బుద్ధితోటి ఈవిడ ఒక వేమిరెడ్డి ఉపేందర్ రెడ్డి అని చెప్పేసి అతనిది నారాయణపురం కాలనీ, నారాయణపురం విలేజ్, తల్లాడ మండలం, ఖమ్మం జిల్లా. అతను ఈవిడికి మోజో యాప్లో పరిచయం అయ్యి వీళ్ళిద్దరు లవ్ చేసుకోవడం జరిగింది. వీళ్ళిద్దరు కూడా కాళహస్తి దగ్గర పక్కన మెయిన్ టెంపుల్ కాకుండా పక్క టెంపుల్లో మ్యారేజ్ చేసుకున్నారు. అలా ఇతన్ని మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఈ మన తాడేపల్లి దగ్గర నులకపేట అనే విలేజ్లో ఈ అన్నా క్యాంటీన్ దగ్గరలో ఒక ఇల్లు అద్దెకి తీసుకొని ఉంటూ ఈ అమ్మాయి ఇక్కడ పనిచేస్తూ ఉంది. తర్వాత ఈ సంఘటన అంతా చూసిన తర్వాత అతని దగ్గర డబ్బులు ఉంటాయనే ఉద్దేశంతో వీళ్ళు ఇద్దరు కూడా వెళ్ళిపోయి సెటిల్ అయిపోవచ్చు అన్న ఆలోచనతో అతను ఆ రోజు రాత్రి 10వ తారీఖు నైటు 10:30 టైంలో ఈ అమ్మాయి ఫోన్ నుంచి అతనికి ఫోన్ చేయటం, అతను ఇక్కడ రావటం, తర్వాత ఈ నైట్ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఆ పన్నమ్మాయి మళ్ళీ ఈ పల్లె మంగానే అమ్మాయి కింద దిగి గేట్కి తాళం తీసి ఇతన్ని పైకి తీసుకెళ్ళి ముందు మెయిన్ డోర్ నుంచి కాక వెనక డోర్ నుంచి లోపలికి వచ్చేసి అతను బెడ్రూమ్లో పడుకుని ఉంటే, తల్లి ఒక బెడ్రూమ్లో పడుకుని ఉంది, ఇతను ఒక బెడ్రూమ్లో పడుకుని ఉంటే వీళ్ళు బీరువాలో ఉన్న డబ్బులు దొంగిలించాలనే ఉద్దేశంతో అతన్ని చంపి ఆ డబ్బులు దొంగిలించడం జరిగింది. సంకటహార చతుర్థిని పురస్కరించుకుని దుర్గగుడిలో గణపతి హోమం కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఆలయ స్థానాచార్య శివప్రసాద శర్మ, వేద పండితులు, అర్చకుల ఆధ్వర్యంలో ఆలయ అధికారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మానవులను కష్టాల నుండి గట్టెక్కించేది సంకటహర చతుర్థి పూజ. గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథులలో ప్రధానమైనది చవితి. సంకటహర చతుర్థి పూజ ఆచరించడం వలన జాతకములోని సమస్యలు తొలగి, అన్ని పనులలో సంకటములన్నీ తొలగి సఫలత చేకూరుతుందని పురాణోక్తి. ఆది పరాశక్తి జగన్మాత శ్రీ దుర్గమ్మ వారి సన్నిధిలో వేంచేసిన విఘ్నాధిపతి అయిన గణపతిని సంకటహర చతుర్థి సందర్భంగా సోమవారం ఉదయం భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజ హోమాలను మంత్రపూర్వకంగా అర్చక స్వాములు జరిపించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి వికే సీనానాయక్ హోమం, అభిషేకం, పూజలలో పాల్గొన్నారు. స్థానాచార్య వి శివప్రసాద్ శర్మ, వేద పండితులు, అర్చకులు ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక పూజలు అనంతరం భక్తులకు ఆశీర్వచనం, ప్రసాద వితరణ చేయటమైంది. धर्मपत्नी समेतस्य दंपत्योः आयुरारोग्यैश्वर्यपुत्रमुद्रा देवादाय धर्मादाय शाखा परिवारायां सकलश्रेयोभिवृद्ध्यर्थं रामचंद्र मोहन नामधेयस्य
జీపీఆర్ఎస్ లో వచ్చిన ప్రజా సమస్యల్ని క్షేత్రస్థాయిలో అధికారులు పరిశీలించి పర్యవేక్షించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర స్పష్టం చేశారు. ఇప్పటి వరకు 800 అర్జీలు వచ్చాయని, ఈ రోజు 10 అర్జీలు పలు సమస్యలపై వచ్చాయని వెల్లడించారు. అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరిస్తారని చెప్పారు. ప్రతి సోమవారం జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఈ సోమవారం కూడా నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర పాల్గొని ప్రజల వద్ద నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడారు. ప్రతి సోమవారం ప్రజా సమస్యలపై ప్రజల నుంచి అర్జీలు తీసుకునే కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. ఈ రోజు సుమారు 10 అర్జీలు వచ్చాయని, అధికారులు వాటిని క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకున్నామని అన్నారు. ప్రతి అర్జీకి టైం లిమిటేషన్ ఉంటుందని, ఆ టైం లోపలే వాటిని పరిష్కరించే విధంగా అధికారులు పనిచేస్తున్నారని చెప్పారు. అందరికీ నమస్కారం అండి. ప్రతి వారం మనం ప్రతి మండే పీజీఆర్ఎస్ నడుపుతాము. అలాగే ఈరోజు విఎంసీ పరిధిలో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ హెడ్ క్వార్టర్స్లో పీజీఆర్ఎస్ జరుగుతూ ఉంది. అలాగే ఇది సర్కిల్ లెవెల్లో, అలాగే వార్డ్ లెవెల్లో, సచివాలయం స్థాయిలో కూడా పీజీఆర్ఎస్ ప్రతి మండే జరుగుతుంది. సో లాస్ట్ వీక్ పీజీఆర్ఎస్ అప్లికేషన్స్ చూస్తే దాదాపుగా 17 అప్లికేషన్స్ రావడం జరిగింది. రకరకాల అప్లికేషన్స్ ఇంక్లూడింగ్ ఇంజనీరింగ్, శానిటేషన్, అలాగే మన యూసీడీ వింగ్ ఉండొచ్చు, అలాగే ఇంకా ఇతర డిపార్ట్మెంట్స్ కూడా రావడం జరిగింది. దాదాపుగా ఇప్పుడు దాకా 800 అప్లికేషన్స్ మనకి రావడం జరిగింది పీజీఆర్ఎస్లో. అన్ని అప్లికేషన్స్ కూడా ఏది కూడా బియాండ్ ఎస్ఎల్ఏ వెళ్ళకుండా, అంటే ప్రతి అప్లికేషన్స్కి ఒక ఎస్ఎల్ఏ పీరియడ్ ఉంటుంది, కొన్నిటికి 3 ఉంటుంది, కొన్నిటికి 7 ఉంటుంది. ఆ లోపలనే మన అధికారులు ఆ ప్రాబ్లం ఎక్కడుందో ఆ లొకేషన్కి వెళ్ళి ఆ పిటిషనర్తో మాట్లాడి ప్రాబ్లం ఉన్న లొకేషన్లో ప్రాబ్లం సాల్వ్ చేయడం జరుగుతుంది. ఇలాగనే కొన్ని అప్లికేషన్స్ కొన్ని రీఓపెన్ కూడా అవుతాయి, లేదంటే ఇది పైనుంచి రీఓపెన్ చేయడం అయినా జరుగుతుంది, ఏదైనా ఎండోర్స్మెంట్లో కరెక్ట్గా ఇవ్వలేదు అని, లేదు పెటిషనర్ సాటిస్ఫైడ్ లేదన్నప్పుడు మళ్ళీ రీఓపెన్ చేస్తారు. దాన్ని మళ్ళీ హెచ్ఓడి స్థాయిలో, నా స్థాయిలో మళ్ళీ వాళ్ళని పిలుచుకొని మాట్లాడి అక్కడ వెళ్ళి చూసుకొని క్లోజ్ చేయడం జరుగుతుంది. ఓవరాల్ ఇప్పుడు కూడా చూస్తే ఒక 10 అప్లికేషన్స్ వచ్చినాయి. వాటర్ ఇష్యూస్ ఉండొచ్చు, ఎంక్రోచ్మెంట్ ఇష్యూస్ ఉండొచ్చు. బట్ ఓవరాల్ మనకి ప్రతి అప్లికేషన్ని కూడా సీరియస్గా తీసుకుంటాము. విఎంసీ స్థాయిలో వచ్చే అప్లికేషన్స్ని హెచ్ఓడీస్ పర్సనల్గా మానిటర్ చేసి క్లోజ్ చేయడం జరుగుతుంది. ప్రజల్ని మన్నించడంలో కూటమి ప్రభుత్వం వైసీపీని మించిపోయిందని సిపిఎం పశ్చిమ నగర కార్యదర్శి బోయా సత్యబాబు విమర్శించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను చంద్రబాబు విస్మరించి ప్రజల్ని నట్టేట ముంచారని ఆయన ధ్వజమెత్తారు. మోడీ ముద్దుబిడ్డ ఆధోని కోసం ప్రజల ప్రయోజనాలని తాకట్టు పెట్టారని మండిపడ్డారు. విద్యుత్ భారాలు, స్మార్ట్ మీటర్లని వ్యతిరేకిస్తూ కేఎల్ రావు నగర్ విద్యుత్ సబ్స్టేషన్ వద్ద సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబుకు ఏపీ ప్రయోజనాల కన్నా ఆదాని ప్రయోజనాలు ఎక్కువయ్యాయని విమర్శించారు. ఎన్నికల సమయంలో ప్రజలపై భారాలు మోపమంటూనే అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే 15,485 కోట్ల భారాలను మోపారని మండిపడ్డారు. ఇవి కాక ట్రూ ఆఫ్ ఛార్జీలు, సర్దుబాటు ఛార్జీల పేరిట 10,000 కోట్ల రూపాయలు అదనపు భారాలు మోపారని మండిపడ్డారు. అలాగే విద్యుత్ ఛార్జీలు పెంచబోమని, నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు మోడీ ముద్దుబిడ్డ ఆదాని కోసం ప్రజల ప్రయోజనాలని పనంగా పెట్టారంటూ ధ్వజమెత్తారు. స్మార్ట్ మీటర్లను అందరూ వ్యతిరేకించాలని, మీటర్లు బిగించేందుకు ఇంటికి వచ్చిన సిబ్బందిని తిప్పికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. వైసీపీ బాటలో ప్రజల్ని వంచిన కూటమి ప్రభుత్వానికి బషీర్బాగ్ ఉద్యమ స్ఫూర్తితో 10 ఏళ్లు అధికారంలోకి రాకుండా చూస్తామని హెచ్చరించారు. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క ప్రయోజనాల కన్నా ఆదాని ప్రయోజనాలను మిన్నగా ఈరోజు పరిపాలన కొనసాగిస్తుంది. మేము వైసీపీ బాటలోనే మా ప్రయాణం నడిపిస్తున్నాం. అవినీతికి మేము పెద్దన్నగా ఉంటాం, అవినీతి పరులను మేము శిక్షించాం, అవినీతి పరులు మేము కాపాడుతామని ఈరోజు చంద్రబాబు నాయుడు గారి యొక్క ఈ సెకీ ఒప్పందాల విషయంలోనూ, అలాగే స్మార్ట్ మీటర్ల విషయంలోనూ, సర్దుబాటు ఛార్జీల విషయంలోనూ, ట్రూ ఆఫ్ ఛార్జీల విషయంలోనూ ఈ రకంగా రాష్ట్ర ప్రజల్ని వంచి మోసగించడంలో వైసీపీకి మేము తీసిపోవడం లేదు, బీజేపీకి మేము తీసిపోవడం లేదు అని మరొకసారి చంద్రబాబు నాయుడు తన వేషాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజల ముందు ఉంచారు. ఆయన యొక్క మోసాలని మరొకసారి రుజువు చేసుకుంటున్నారు. మేము సూటిగా అడిగే ప్రశ్న, చంద్రబాబు నాయుడు గారు మీరు ఎన్నికల ముందు చెప్పిన మాట ఏంటి? మేము వస్తే నయా పైసా కరెంటు బిల్లు పెంచాం, తగ్గిస్తాం, అవినీతి పరులను శిక్షిస్తాం, చేసుకున్నటువంటి అధిక ఒప్పందాలని రద్దు చేస్తాం, ప్రజలకి మెరుగైన కరెంటు, మేలైన కరెంటు ఇస్తాం అని చెప్పి మాట చెప్పారు. ఇప్పుడు మీరు చేస్తున్న పని ఏంటి? మీరు చేసే పని ఏడాది కాలంలోనే ప్రజలందరి మీద సర్దుబాటు ఛార్జీల పేరుతో, ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతో 15,485 కోట్ల రూపాయల భారం మోపారు. P4 కార్యక్రమంలో బంగారు కుటుంబం పథకం ద్వారా పేద కుటుంబాలను గుర్తించి వారు ఆర్థికంగా స్థిరపడే విధంగా కుటుంబాలకు సహకారం అందించేందుకు కృషి చేస్తున్నామని ప్రభుత్వ విప్ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు అన్నారు. గత ప్రభుత్వ హయాంలో వివిధ ఆంక్షలు పెట్టి రోడ్ల పక్కన చిరు వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నటువంటి వారందరూ ఆ ప్రభుత్వ దహనకాండకు ప్రతి ఒక్కరూ ఆర్థికంగా చిన్నాభిన్నమయ్యారని ధ్వజమెత్తారు.
తోపుడు బండ్లపై వ్యాపారం చేసుకుంటున్నటువంటి వారికి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బోండా ఉమామేశ్వరరావు సొంత నిధులతో 36 తోపుడు బండ్లను మధురనగర్, కండ్రిక, గాంధీనగర్, దేవీనగర్ తదితర ప్రాంతాలలో రోడ్ల పక్కన చిరు వ్యాపారం చేసుకుంటున్న పేదలందరికీ ఉచితంగా తోపుడు బండ్లను అందజేశారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడారు. నియోజకవర్గంలో పేదలందరికీ వారు ఆర్థికంగా నిలబడేందుకు పూర్తి సహకారం అందిస్తామని, అనేక సంవత్సరాల నుంచి నిరుపేదలుగా ఉంటూ వివిధ వీధులలో తోపుడు బండ్లు పెట్టుకుని వ్యాపారాలు చేస్తూ జీవనం సాగిస్తున్నటువంటి వారి అందరికీ ఈరోజు తన సొంత నిధులతో P4 పథకం ద్వారా తోపుడు బండ్లను అందించడం జరిగిందని తెలియజేశారు. సెంట్రల్ నియోజకవర్గంలో చిరు వ్యాపారులకి అండగా ప్రభుత్వం నిరంతరం పనిచేస్తూ ఉంది. అలాగే శాసనసభ్యుడిగా నిరంతరం కూడా వాళ్ళకి అన్ని రకాల అభివృద్ధి కోసం అండగా ఉంటా ఉంది. ఇవాళ ప్రభుత్వ పరంగా స్ట్రీట్ వెండర్స్కి లైసెన్సులు ఇస్తున్నాం. లైసెన్స్లో మున్సిపల్ కార్పొరేషన్ నుంచి వాళ్ళ గుర్తింపు కార్డు ఇచ్చిన తర్వాత ఆ కార్డు తీసుకొని ఆధార్ కార్డు అలాగే రేషన్ కార్డు తీసుకుని వెళ్తే బ్యాంకుల్లో 10,000 రూపాయలు ఎటువంటి పూచీకత్తున్న హామీ లేకుండా లోన్ ఇస్తారు. ఆ 10,000 రూపాయలు కనుక మళ్ళీ తిరిగి ప్రాంప్ట్గా కనుక చెల్లిస్తే 50,000 వరకు రుణాలు ఇవ్వటం. అంటే ఇవాళ బయట అధిక వడ్డీలకు తీసుకోకుండా చిరు వ్యాపారులు దోపిడీ గురి కాకుండా మరి బళ్ళ మీద పెట్టుకుని అమ్ముకునే వాళ్ళందరికీ కూడా ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు తీసుకుంటా ఉన్నాం. ఎవరైనా లోన్లు ఎక్కడన్నా మీకు ఇబ్బంది వస్తే మా ఎమ్మెల్యే కార్యాలయానికి వస్తే దగ్గరుండి వాళ్ళకి లోన్ ఇప్పించే కార్యక్రమం చేసి పెట్టాం. అట్లాగే ప్రభుత్వ పరంగా కూడా సబ్సిడీలు చిరు వ్యాపారులకి లోన్లు కానీ అన్నీ కూడా సబ్సిడీ రుణాలు కూడా పెట్టబోతా ఉన్నాం. ఇదే కాకుండా ఇవాళ ఏదైతే డోర్ టు డోర్ పాదయాత్ర చేసినప్పుడు మా దగ్గరికి వచ్చి మా వ్యాపారం బళ్ళు పోయినాయి, బళ్ళు పాడైపోయినాయి, మన వరదల్లో దెబ్బతిన్నాయి, ఆర్థికంగా బళ్ళు కొనుక్కోలేని స్థితిలో ఉన్నామంటే మరి వాళ్ళందరికీ కూడా ఉచితంగానే బళ్ళు ఈరోజు ఇవ్వడం జరుగుతూ ఉంది. జనాభా దామాషా ప్రకారం బీసీలకు రాజకీయ పదవులు కల్పించాలని బీసీ నాయకులు కొలనుకొండ శివాజీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించేలాగా ముఖ్యమంత్రి చంద్రబాబు కేబినెట్ లో చర్చించాలని కోరారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద ప్రముఖ రచయిత జల్లూరి గౌరీశంకర్ రచించిన బహుజన గణమన పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. బీసీ నాయకులు కొలనుకొండ శివాజీ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పలు బీసీ కులాలకు చెందిన వారు, బీసీ ప్రతినిధులు పాల్గొన్నారు. తొలుత జ్యోతిరావు పూలే విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కొలనుకొండ శివాజీ మాట్లాడారు. ప్రముఖ రచయిత జల్లూరి గౌరీశంకర్ బీసీ వాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్తున్నారని చెప్పారు. బహుజన గణమన పుస్తకాన్ని రచించి బీసీలను మేల్కొల్పుతున్నారని అన్నారు. జనాభా దామాషా ప్రకారం బీసీలకు రాజకీయ పదవులు కల్పించాలని అన్నారు. అలాగని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాబోయే స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించారని, దానికి చట్టబద్ధత కల్పించారని గుర్తు చేశారు. మన రాష్ట్రంలో కూడా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ కల్పించేలాగా ముఖ్యమంత్రి చంద్రబాబు కేబినెట్ లో చర్చించాలని డిమాండ్ చేశారు. స్ఫూర్తిదాయకమైనటువంటి బీసీ వాదాన్ని ఎలా అయితే దళితవాదం లాగా ముందుకు తీసుకెళ్తా ఉన్నాడో మాకు కూడా ఒక తత్వవేత్త, తాత్వికవేత్త రచనలు చేస్తూ ముందుకు మమ్మల్ని నడిపిస్తున్నటువంటి జూలూరి గౌరీశంకర్ గారు కొత్త పుస్తకం బహుజన గణమన ఈ పుస్తకం ద్వారా ఆయన బీసీ సమాజానికి, ప్రభుత్వాలకి విజ్ఞప్తి చేసామంటే మేమెంతో మాకంతే, జనాభా ఎంత ఉన్నామో మాకు షేర్ కూడా పాలనలో అంత రావాలని చెప్పి ప్రజాస్వామ్యబద్ధంగా డిమాండ్ చేస్తూ ఉన్నాడు. అందులో భాగంగా రాసిన కొత్త పుస్తకాన్ని ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే కాన్సెప్ట్ ముందు విజయవాడ నగర ప్రముఖులు, బీసీ నాయకులు, మైనారిటీ నాయకులు, మేధావులు, తత్వవేత్తలు, వివిధ చిన్న కులాలందరితో కూడా ఈరోజు ఘనంగా ఇక్కడ మేము పుస్తకావిష్కరణ చేశాం. ఈ పుస్తకావిష్కరణ చేసిన సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి సవినీయంగా మనం చేస్తూ ఉన్నాం. అయ్యా, అక్కడ రేవంత్ రెడ్డి గారు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ ఇచ్చాడు, దానికి చట్టబద్ధత కల్పించాడు, కేబినెట్ ఆమోదం లభించింది. మీరు కూడా రేవంత్ రెడ్డి గారి బాటలో నడిచి రాబోయే స్థానిక సంస్థలలో బీసీల జనాభా మేమెంతో మాకంత నినాదాన్ని బలపరిచే దానికోసం మీరు కూడా 42% ఇవ్వాలని చెప్పి, అందుకు అనుగుణంగా కేబినెట్లో చర్యలు తీసుకోవాలని చెప్పి బీసీ సమాజం, బీసీ నాయకులుగా మేమందరం సవినీయంగా మనవి చేస్తూ ఉన్నాము.
రేపు చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోరు మామిళ్ల సుబ్బరాయుడు తెలిపారు. జీవో నెంబర్ 36ని ఏడాది నుంచి కూటమి ప్రభుత్వం అమలు చేయకుండా కాలయాపన చేస్తుందని చెప్పారు. రేపు ఉదయం విజయవాడ ఏలూరు లాకుల సెంటర్ నుంచి ర్యాలీగా బయలుదేరి అలంకార్ వరకు సాగి అక్కడ మహాధరణ చేపడతామని తెలిపారు. విజయవాడ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో దాసరి భవన్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోరు మామిళ్ల సుబ్బరాయుడు, ఏఐటీయూసీ నగర ప్రధాన కార్యదర్శి మూలి సాంబశివరావు, అధ్యక్షులు కెఆర్ ఆంజనేయులు, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నగర ప్రధాన కార్యదర్శి బుద్దే రాజా, అధ్యక్షులు ఎస్వీఎస్ చలం, గౌరవ అధ్యక్షులు జక్కీ జేమ్స్, సహాయ కార్యదర్శి తుపాకుల ప్రతాప్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కార్మికుల పిల్లలకు ఉన్నత చదువులు కష్టమైందని చెప్పారు. ఉన్నత చదువుల్ని డబ్బులు ఖర్చు చేసి చదవలేని పరిస్థితి ఏర్పడిందని అన్నారు. కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉందని, తల్లికి వందనం విడుదలకి ముందు ప్రకటించారని చెప్పారు. మంత్రి లోకేష్ మాటలు ప్రకటనలకే పరిమితం అయ్యాయి తప్ప ఆచరణలు మాత్రం సాధ్యం కాలేదని అన్నారు. పర్మనెంట్ కార్మికులకు సంబంధించి 6 డిఏలు పెండింగ్ లో ఉన్నాయని చెప్పారు. వాటిని కూడా విడుదల చేయకుండా పెండింగ్ లో పెట్టారని, దీనిపై ప్రభుత్వం ఎక్కడ చొరవ చూపటం లేదని అన్నారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 3 నుంచి 15 వరకు దశల వారీగా ఆందోళన చేశామని, రేపు చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల అమల్లో జాప్యం జరుగుతుంది. గత ప్రభుత్వం మున్సిపల్ కార్మికులకి సమస్యల పరిష్కారం కోసం వేసిన కమిటీ నివేదిక అమలు జరిపే లోపు ఆ ప్రభుత్వం వెనక్కిపోవటం, తర్వాత అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం సమస్య పరిష్కారం చేస్తాం, కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలన్నింటినీ కూడా మేము సమస్యగానే పరిగణలోకి తీసుకొని దీన్ని పరిష్కారం చేస్తామని చెప్పి హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి సంవత్సరమైన కాలంలో ఈ ప్రకటనలకే తప్ప వాటిని అమలు చేయటంలో జాప్యం జరుగుతుంది. అలాగే సమాన పనికి సమాన వేతనం అనే దాన్ని అమలు చేయటంలో ఈ ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. ఒకే డిపార్ట్మెంట్లో పనిచేసే ఉద్యోగులకి కొంతమందికి 13,000, కొంతమందికి 15,000, కొంతమందికి 21,000 ఇలాగ తారతమ్యాలుగా వారి జీతభత్యాలు ఉన్నాయి. అందరూ చేసేది అదే డిపార్ట్మెంట్లో. ప్రభుత్వం ఇచ్చిన దీని ప్రకారం 26,000 అమలు జరపాలి. వాళ్ళు వేసిన కమిటీ ఇచ్చిన నివేదికలనే ఆ ప్రభుత్వాలు అమలు చేయలేని పరిస్థితిలో ఉన్నాయి. ఆ అరకొర అమలు చేసే వాటికి 13,000, 15,000, 16,000 వచ్చే వాళ్ళకి కూడా సంక్షేమ ఫలాలు అమలు జరపాలి. గత ప్రభుత్వం ఆపు చేసింది, వీళ్ళు అమలు చేస్తామని వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చారు. అలాగా అమలు చేయకుండా ఉండటం మూలంగా ఏంటంటే కింద స్థాయి ఉద్యోగస్తులు వాళ్ళ పిల్లల చదువులు ఇబ్బందికరంగా మారుతున్నాయి. ఉన్నత విద్యకి వెళ్ళాలంటే చాలా కష్టమైన పరిస్థితులు ఉన్నాయి. వీటన్నిటిని పరిశీలించి తగు నిర్ణయం తీసుకొని వెంటనే ఈ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం పూనుకోవాలని, లేని పరిస్థితుల్లో అంచెలంచెలుగా జరుగుతున్న ఈ పోరాటం ఉధృత రూపం దాలుస్తుందని, ఈ ప్రభుత్వం సమ్మె దిశగా కార్మికులను తీసుకెళ్లకుండా ఈ సమస్యను పరిష్కారం చేయాలని, ఈ సమ్మెకి ఏఐటీసీగా సంపూర్ణ మద్దతుని ప్రకటిస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అన్నమయ్య జిల్లాలో రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు. ప్రమాదానికి గల కారణాలను అధికారుల్ని అడిగి తెలుసుకున్న సీఎం, ప్రమాదంలో 9 మంది చనిపోయారని, గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందిస్తున్నామని సీఎంకు తెలిపిన అధికారులు. గతంలో ఏపీ ఓ గంజాయి హబ్ గా ఉండేదని హోంమంత్రి వెల్లడి. గత ప్రభుత్వంలో స్కూల్ బ్యాగుల్లోకి గాంజా ప్యాకెట్లు వెళ్లాయని హోంమంత్రి విమర్శ. గంజాయి నిర్మూలనకు ఒక యజ్ఞం తరహాలో పనిచేస్తున్నామని స్పష్టీకరణ. మాజీ సీఎం జగన్ వైసీపీ నేతలు తీవ్ర ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారని, అందువల్లనే రాష్ట్రంలో గందరగోళం సృష్టించేందుకు కుట్రలు పన్నుతున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమా ఆరోపణ. జగన్మోహన్ రెడ్డి వైసీపీ నేతలకు ఏం పోయే కాలం వచ్చిందని మండిపాటు. పల్నాడు, బంగారుపాళ్యం, గుడివాడ వంటి ఘటనలు జగన్ కుతంత్రాల్లో భాగమేనని ఆరోపణ. విజయవాడలో సంచలనం రేపిన రిటైర్డ్ ఇంజనీర్ కేసుని ఛేదించిన నగర పోలీసులు. సాంకేతికతను జోడించి నిందితురాల్ని కటకటాల వెనక్కు నెట్టిన పోలీసులు. సొమ్ము కోసం హత్య చేసిన నిందితుల్ని చాకచక్యంగా పట్టుకుని అరెస్టు చేసినట్లు ఏసీపీ దామోదర్ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.
Thank you.